వస్తే ఇంకా అమరావతిలో ఇప్పుడున్న డెవలప్మెంట్ గానీ అమరావతి రాజధాని అనే కాన్సెప్ట్ కంప్లీట్ గా ఇంకా మర్చిపోవాల్సిందే. 29 గ్రామాలలోనే మొత్తం కేంద్రీకృతం అయితే అవ్వదు, వాళ్ళు వస్తాయి అవదు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఎక్స్పాన్షన్ అవుతుంది, రోడ్డు పడతాయి. ఇప్పుడు జగన్ క్రిందటిసారి అమరావతి ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ విషయం పక్కన పెట్టాడు కానీ మిగతా విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరైతే ఇప్పుడు అదే కన్స్ట్రక్షన్స్ పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు మావగానండి, ఇప్పుడు కూడా ఆగిపోతుందా నిర్మాణాలు ఆగిపోతాయా? కనుక పూర్తి చేయకపోతే ఆగిపోతాయి ఆపేసి ఆ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి విజయవాడలోను గుంటూరులోను అంటే ఒకటిసారి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడం వరకు ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు విజయవాడ లేదంటే ఆయన అన్న మావుగానే ఎక్స్టెన్షన్, ఆ ఎక్స్టెన్షన్ 29 గ్రామాల వరకు వెళ్తుందా లేదంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుందా అంటే ఆ రెండు కలపకపోతే ఇప్పుడు దాని మీద పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడి ఇంకా వృధా అయిపోయినట్టే కదా. నువ్వు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టానని చెప్పట్లేదు ప్రభుత్వం, 1000 కోట్లు కొంచెం అంటూ 1000 కోట్లు అనుకుంది. అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వాటిని అతను వాడతాడు. ఇప్పుడు రెండుసారి సెక్రటరీ అయి వాడలేదా? అదే సందర్భంలో యువతలా తీసుకొస్తాడు. ఇప్పుడు అక్కడికి జగన్ ని రానియరు, జగన్ వస్తే పేడ నీళ్లు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అలా యాక్సెప్ట్ చేయనప్పుడు అతను అక్కడికి వెళ్ళి కూర్చుని ఏం చేయాలి? రోజు బూతులు తిట్టించుకోవాలా? క్రిందటిసారి ఎందుకు మారింది? మనం ఇక్కడ ఎంతసేపటికి కూడా జగన్ దుర్మార్గుడో సైకోనో ఇదే చూస్తున్నాం, కానీ అమరావతి మైనస్ లో